నేను ఇప్పుడు మాట్లాడదచ్చున్నాను సార్ దానికి. రైట్ చెప్పండి. ఇప్పుడు ఇంతకుముందు వెంకటేశ్వర రెడ్డి గారు అన్నారు, ఇక్కడ ఏది జరిగినా బాధ్యత ప్రభుత్వానిదే, అక్కడ పరిపాలిస్తున్న ప్రభుత్వానిదే అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పాడు. అంటే ఈ రోజు ఎన్డీఏ కూటమిదే, అంటే ఇక్కడ ఏం జరిగినా ఎలాంటి ఇష్యూస్ జరిగినా ఎన్డీఏ కూటమిదే కాబట్టి మీరు దగ్గరుండి అల్లరి సృష్టిస్తున్నారా అన్నది కూడా నాకు ఇప్పుడు ఆయన మాటల ద్వారా నాకు అర్థమవుతుంది. అంటే ఎన్డీఏ కూటమిలో మాటలు ఏదన్నా హత్యలు జరిగినా, లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు జరిగినా, లేకపోతే వ్యక్తిగతంగా జరిగినా, లేదా ఓడల్లో ఏదో పొలం గట్టుల దగ్గర జరిగినా ప్రతి ఒక్కదాన్ని కూడా ప్రభుత్వం అని చెప్పేసి చెప్తున్నారు కదా. అంటే ఈ రోజున వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో అల్లరి సృష్టించడానికి దాని యొక్క మొదటి రాజకీయ అడుగు వేసిందని నేను స్పష్టంగా నాకు అర్థమవుతుంది ఈ రోజున. ఇంకోటి కులాల రంగులు, మతాల రంగులు వగేరా వగేరా అన్ని పోస్తున్నారని చెప్తున్నారు. ఎగ్జాంపుల్ మనం చెప్పాలి సార్, మనం ఏదో నోటుకొచ్చేటట్టు మాట్లాడితే సరిపోదు. నిన్నగాక మనం చూసాం, ఎవరో మన జోగి రమేష్ గారు ఏమన్నాడంటే, ఇంతకుముందు ఒక గౌడు కులస్తుడు ఒక చిన్న పిల్లవాడు చనిపోతే సో దీనికి కుల రంగు పూయకండి అన్న వ్యక్తి ఈ రోజున నువ్వు అక్రమంగా సిఐడిలో ఉన్న భూములు నువ్వు అక్రమంగా కొని ఒక ఎలిగేషన్ తీసుకొచ్చి ఈ రోజు నువ్వు కులరం మాట్లాడుతున్నావు. నేను గౌడు సామాజిక వర్గాన్ని, నేను బీసీ ప్రజల్ని, సో నన్ను ఈ విధంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారంట. అంటే నువ్వు బీసీ అయితే నువ్వు ఏమైనా మర్డర్లు చేయొచ్చా? నువ్వు బీసీ అయితే నువ్వు ఈ విధంగా స్థలాలు నువ్వు ఆక్రమించవచ్చా? అంటే దాని కుల రంగు పూసింది ఎవరు? మీ ప్రభుత్వం నాయకుడు కాదా? అంతేకాకుండా కొన్ని వేల మంది మహిళలు మిస్ అయిపోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎవడన్నా ఒక్కడన్నా పట్టించుకున్న పాపాన్ని పోయాడా? ఎవరు లేరు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఒక ఏరియాలో ఒక మహిళ గురించి ప్రత్యేక దృష్టి సాధించి కేవలం 10 రోజుల్లోనే ఆ మహిళను ఆచూకీ తెలియజెప్పిన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి. మీరు అది గుర్తుపెట్టుకోవాలి సార్. ఈ రోజు దాడులు అంటున్నారు, దాడులకి మొదట తెరతీసింది ఎవరు? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కదా. ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడే పులవర్తి నాన్నగారి మీద ఏ విధంగా మీరు అఘాయిత్యం చేశారో మనం చూడలేదా? ఖచ్చితంగా ప్రభుత్వం వీళ్ళందరి మీద చర్యలు తీసుకుంటది. మీరు ఎక్కడ కూడా భయపడొద్దండి. ఈ రోజున రాజధానిలో నేను అవి చేస్తాను ఇవి చేస్తాను చెప్పి ఎంతో మందిని మోసం చేసిన ప్రజలు కూడా ఉన్నాయి ఇక్కడ. అంతేకాకుండా ఈ రోజున పార్టీ ఆఫీసుల మీద దాడి చేశారు కాబట్టి వాళ్ళ మీద చర్య తీసుకొని ఈ రోజున 20 మందిని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్ళని కూడా జైలుకి పంపించిన పరిస్థితి చూస్తున్నాం. ఖచ్చితంగా చర్య తీసుకుంటాం సార్ మేము. మీరు గుర్తుపెట్టుకోండి, పులవర్తి నాన్నగారి మీద చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి వాళ్ళ తనయుని కానీ ఖచ్చితంగా చర్య తీసుకున్నాం. అంతేగాని జోగి రమేష్ గారు మా కొడుకు శుద్ధపూస, మా కొడుకు ఏమి తెలియదు అది ఇది అని చెప్తున్నారు కదా. మరి కొడుకు నీకు ఇచ్చిన వ్యక్తి ఎవరు? నువ్వు కాదా? ఇంకా నువ్వు మళ్ళీ మాట్లాడుతావు సిగ్గులేకుండా మీడియాల ముందుకు వచ్చి. ఈ జోగి రమేష్ గారిని ముసూటిగా ప్రశ్నిస్తున్నారు. ఈ రోజున మనం రేషన్ బియ్యం 1,47,00,000 రేషన్ కార్డులు ఉండి కొన్ని వేల టన్నులు మన ప్రజలకు పంచిపెడుతుంటే వాటిని కూడా అక్రమంగా దొంగిలించి మన రీసెంట్ గా జూన్ 28, 29 తారీఖుల్లో రైడ్ చేస్తే 50,000 టన్నులు దొరికింది సార్. వీటన్నిటిని కూడా ఏం చేస్తారంటే అవుట్ ఆఫ్ కంట్రీ పంపించి బ్రోకెన్ రైస్, బాయిల్డ్ రైస్ అని చెప్పేసి రకరకాలతో పేర్లతో అమ్మేస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా ఎవరిని చేసింది? ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద కేసు ఫైల్ అవ్వలేదా? ఇలాగ ప్రతి ఒక్కళ్ళ మీద కేసు ఫైల్ చేస్తుంది సార్. ఈ రోజున ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకుంటుంది అంటే ఖచ్చితంగా ప్రూఫ్లతో సహా నువ్వు తప్పు చేస్తేనే నువ్వు ఖచ్చితంగా దొరుకుతావు. ఈ రోజున మేము తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడ కూడా తప్పు చేయలేదు కాబట్టి స్వచ్ఛందంగా మనం దొరకగలుగుతున్నాం. స్కాములు లేని పార్టీ తెలుగుదేశం పార్టీ, వివాదాలు లేని పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రజలకు మంచి చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ, బడుగు బలహీన వర్గాల బాగుకోరే పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకని ఈ రోజున అప్పుడు 1983లో పెట్టిన పార్టీ ఈ రోజు కూడా అంత వైభవంగా జరుగుతుందంటే అది కేవలం మేము చేస్తాం. సరే సార్, మీరు మా మాట మాడితే మేము బడుగు బలహీన వర్గాలు మేము చేకూరుతాం, ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి మీరు చెప్పారు కదా. కేవలం మీరు కులాన్ని రంగును పూయడం కోసం మాత్రమే, మీరు శవరాజకీయాలు చేయడం కోసం మాత్రం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది ఇప్పుడు కూడా జరుగుతుంది. ఈ రోజున ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసాం సార్. ఎంత ఇది సార్, ఒక మీరు కూలి బతుకులు బతికే వాళ్ళకి, రిక్షాలు దొక్కునే వాళ్ళకి, రైతులకి వీళ్ళందరూ కూడా ఒక సిటీకి వస్తే ఎక్కడ చూసినా 100 రూపాయలు, 200, 300 రూపాయలు భోజనాలు పెడుతుంటే 5 రూపాయలు భోజనం పెడుతుంది సార్ స్వచ్ఛంగా. మరి ఇది సబ్జెక్టే మీరు గుర్తుపెట్టుకోవాలా. ఇది సబ్జెక్టే. ఈ రోజున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంత అరాచకం చేస్తుందో సబ్జెక్టే. మరి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా కడుపు కోత చేసిన మీ ప్రభుత్వం మీద ప్రతి ఒక్కరు కూడా ఎదురు తిరుగుతున్నారు. అవునవును, ఖచ్చితంగా దాని మీద పెట్టుకుంటే మీరు మాట్లాడలేమండి. నేను దాని మీద పెట్టుకుంటే మేనిఫెస్టో తెస్తా. కిషోర్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు కూడా ఇంతకు ముందు కూడా అంటనే జరిగింది. ముఖ్యంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడిపి